రమ్మని చెప్పమని హృదయపూర్వకంగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఆదిరెడ్డి వాసు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ మీద మాట్లాడే ముందు ఒక్క నిమిషం అధ్యక్ష. అసెంబ్లీ సాక్షిగా మంత్రివర్యులు నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణల ద్వారా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీకారం చుట్టినందుకు గాను ఇటీవల లోకేష్ అన్న గారికి అరుదైన గౌరవం దక్కింది. స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రాంలో భాగ్యస్వామి కావాలని ఆస్ట్రేలియన్ హై కమిషన్ ప్రత్యేక ఆహ్వానం పంపించడం మన అందరికీ కూడా చాలా గర్వకారణం అధ్యక్ష. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి 2001లో ఈ అవకాశం లభించింది అధ్యక్ష. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా ఈ గౌరవం అందుకున్న నాయకుడిగా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు కావడం చాలా విశేషమైన విషయం కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని, మరిన్ని గొప్ప గౌరవాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిఎస్టీ 2.0 దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నులను క్రమబద్ధీకరించే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు 2007లో ప్రవేశపెట్టిన జిఎస్టీ సంస్కరణ దేశంలో పెను మార్పు తీసుకువచ్చిందనడం మనందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. అదే బాటలో నేడు జిఎస్టీ 2.0ను ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం హర్షణీయం. దీనిపై దేశంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనందరం కూడా, అందులో మధ్యతరగతి వారు, పరిశ్రమలు, వారందరూ కూడా ఎంతో ఆనందం, ఊరట కూడా కలిగిందన్న విషయం మనందరూ కూడా గమనించాలి. ఇది జిఎస్టీ 2.0 అన్నది సామాన్యుడికి ఒక వరం, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది మన దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిన పెట్టేందుకు ఎంతగానో తోడ్పడుతుంది అధ్యక్ష. దీన్ని మనం కామన్ మ్యాన్స్ జిఎస్టీ అని పిలవచ్చు అధ్యక్ష. ఇందులో ఒక ముఖ్య అంశాలు, మన పాత వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వేరువేరు పన్ను రేట్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా 2 స్లాబ్స్ కింద మనం మార్చుకున్నాం. అలాగే లగ్జరీ మరియు సిన్ గుడ్స్ ఏదైతే ఉన్నాయో అదనంగా వాటిపైన 40% రేటు పన్ను విధిస్తూ ఉన్నాం. అలాగే కొన్ని వస్తువులు ఏదైతే ఉన్నాయో సేవలు 0%, ఉదాహరణకి అత్యంత అవసరమైన వస్తువులు కానీ ఆరోగ్య విద్య సంబంధించిన కొన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా 0% రేటు కూడా మనం విధించడం. అంటే ఎన్డీఏ ప్రభుత్వం విద్యా వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అలాగే ఈ కొత్త జిఎస్టీ మార్పులను మార్కెట్ అబ్జర్వ్ చేసుకోవడానికి కొంత సమయం తప్పకుండా పడుతుంది. అయినప్పటికీ లాంగ్ టర్మ్లో ఇది మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అధ్యక్ష. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ఈ సభ వేదికగా సాక్షిగా మధ్యతరగతి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ మార్పులు భారతదేశ భవిష్యత్తులో ఇంకా మెరుగైన పన్ను వ్యవస్థ ఆవిష్కరణలు తీసుకురావడానికి ముందడుగుగా భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఈ సందర్భంగా ఇంకొక అంశం కూడా గుర్తు చేయాలి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఈ జిఎస్టీ పరంగా సూచనలు చేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. అలాగే విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినా కూడా దేశంలోని డేటా పాలసీలో ఉన్న లోపాల వల్ల దేశం నష్టపోతుందని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్ళి పెట్టుబడిదారులకి పన్ను మినహాయింపు కల్పించాలన్న సూచించడం మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆయన ఇచ్చిన సూచనని పరిగణలో తీసుకొని కేంద్రం సమాలోచన చేసి సూపర్ చార్జ్ డేటా సెంటర్స్కి 20 years ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా మరియు జిఎస్టీ క్రెడిట్ ఇచ్చే ఆలోచన కూడా చేయడం కూడా చాలా శుభ పరిణామం అని తెలియచేసుకుంటూ, పేదలకు ఎంతో అనుకూలంగా, రైతులకి, అన్ని వర్గాలకి ప్రయోజనం కలిగించే విధంగా ఈ యొక్క జిఎస్టీ 2.0 ఉందని చెప్పి మీకు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. మాధవి రెడ్డి గారు.
ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు జిఎస్టీ 2.4 సంస్కరణల మీద ఈ చర్చకు అవకాశం ఇచ్చినందుకు మీకు కానీ మంత్రి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.